నమస్కారం టీసీఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వినూత్న రీతిలో ఆడదాం ఆంధ్ర పేరిట ఆటల పోటీలు. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకు ప్రాంతంలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు. క్రీస్తు మార్గం ప్రేమ సందేశం స్తుతించిన ఆరాధకులు. భారత మాజీ ప్రధాని వాజ్పేయికి తణుకులో ఘనంగా నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు. ప్రస్తుతించిన సేవలు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చే రిటైర్డ్ ఉపాధ్యాయులు తాడేపల్లి రచనలు. తణుకు పుస్తకావిష్కరణ సభలో విశ్లేషించిన గుంటూరు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్యలక్ష్మి. కాళ్ల మండలం కోనలపల్లి గ్రామంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిన నాయకులు. నెగ్గిపూడి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 2 వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. రాజమండ్రిలో 5K రన్ను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్. వెంట ఉన్న రుడా చైర్మన్ సూర్యప్రకాష్ రావు, ఇన్ఛార్జ్ జేసీ దినేష్ కుమార్లు. యేసుక్రీస్తు శాంతి సందేశం అందరికీ మార్గదర్శకం కావాలి. నిడదవోలులో ఉద్బోధించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ. అమలాపురంలో మాజీ మంత్రి సత్యనారాయణరావుకు నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఉంగుటూరు మండలం గోపీనాథ గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట ఆటల పోటీలను మంగళవారం నుండి జిల్లా వ్యాప్తంగా 47 రోజుల పాటు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం భీమవరంలో తెలిపారు. క్రీడల ద్వారా మంచి ఆరోగ్యం, శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ ఈ క్రీడల ద్వారా ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని రగిలించి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. వీటిని నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపాలిటీలు, విద్యాశాఖ, స్పోర్ట్స్ అథారిటీస్ వంటి 4 శాఖలను కలిపి సమన్వయం పరిచినట్లు వెల్లడించారు. తణుకు ప్రాంతంలో క్రిస్మస్ సంబరాలు మిన్నంటాయి. దేదీప్యమానంగా అలంకరించిన చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో కిక్కిరిశాయి. ధగధగలాడే క్రిస్మస్ చెట్లు, ఆకర్షణీయమైన బహుమతులతో మార్కెట్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రజలు తమ శక్తి కొద్దీ నూతన వస్త్రాలు ధరించి కరుణామయుడి ప్రార్థనల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. యేసుక్రీస్తు జననం ప్రపంచ గమనాన్నే మార్చింది. క్రీస్తు పుట్టుక ఆధారంగా చేసుకుని కాలాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేంలోని పశువుల పాకలో సామాన్య మానవుడిగా 2000 ఏళ్లకు పూర్వం యేసుక్రీస్తు జన్మించిన రోజునే క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు. 33 ఏళ్లు జీవించి మానవుల పాప విమోచన కోసం తన ప్రాణాలనే సిలువపై అర్పించి పునరుత్థానుడైన యేసును లోకరక్షకుడిగా కొలుస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 రాత్రి 10 గంటల నుంచి చర్చిల్లో ప్రార్థనలు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగాయి. 24 రాత్రి 12 గంటలకు భక్తులు క్రీస్తు జననాన్ని చాటుతూ కొవ్వొత్తులు చేతబట్టి పాటలు పాడుతూ అన్ని వీధుల్లో తిరిగారు. క్రీస్తుకు శాంతి, సత్యం, ప్రేమ, దయ లాంటివన్నీ మారుపేర్లే. విశ్వసించిన వారందరికీ ఆయన దైవ కుమారుడే. లోకానికంతటికీ వెలుగు నక్షత్రం క్రీస్తునని ఆయన భక్తులు నమ్ముతారు. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తూ దేవుని కట్టలను ఆచరించడమే నిజమైన క్రిస్మస్. శాంతాక్లాస్ ప్రత్యేకం. క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ తాత శాంతాక్లాస్ తప్పక గుర్తుకు వస్తాడు. సెయింట్ నికోలస్ అనే సన్యాసి టర్కీ దేశంలోని నేటి పాటరా ప్రాంతంలో జన్మించాడు. ఆయన తోటి వారిపై దయ, జాలి, కరుణ చూపించేవాడు. నిత్యం ఎరుపు రంగు కోటు టోపీ ధరించి వీధుల్లో సంచరిస్తుండేవాడు. పిల్లలకు బహుమతులు ఇవ్వడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. డిసెంబర్ నెలలో రాత్రిపూట నుంచి పిల్లల ఇళ్లకు వెళ్లి వారి ఇంటి ముంగిట్లో బహుమతులు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. ఆయన్నే పిల్లలంతా క్రిస్మస్ తాత అంటారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ పాల్గొని కేకును కట్ చేసి మాట్లాడారు. Happy Christmas, we sing a rose, Christmas, Happy Christmas, we wish you happy. Prize 5G mobile.
నేను అనౌన్స్మెంట్ మాత్రం తర్వాత ఉండదు. వేడుకల్ని విధంగా మీ అందరి మధ్య చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. క్రీస్తు ఏదైతే ప్రబోధించారో మంచి సమాజం ఉండాలి, ఆ సమాజంలో మంచి మానవత్వం ఉండాలి, మంచి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది ఈరోజు క్రీస్తు మనందరికీ కూడా ఆశీస్సులు అందించారు. అదే దారిలో ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళుతూ సోదర భావంతో మన తోటి వారి పట్ల ప్రేమగా ఉంటూ మనతో పాటు అందరూ ఉండాలి, సమాజంలో మంచి జరగాలి అని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం. క్రీస్తు ఆశీస్సులతో రాబోయే సంవత్సరంలో మరలా అందరికీ కూడా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్రీస్తు మనందరికీ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కల్పించి రాబోయే నూతన సంవత్సరం 2024లో ప్రతి కుటుంబం కూడా ఇంకా ఉన్నత స్థానానికి చేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మెరీ మెరీ క్రిస్మస్, Happy Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. అలాగే చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి కూడా కేకును కట్ చేసి పాస్టర్లను సన్మానించారు. కోలాహలంగా సాగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, చర్చ్కు సంబంధించిన ఎన్ బాలరాజు, తంబి జోసెఫ్, చదలవాడ నానిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వేల్పూరు రోడ్లో ముల్లపూడి ఆసుపత్రి ఎదురుగా ఉన్న క్రైస్ట్ లూథరన్ చర్చ్ లో కూడా ఘనంగా యేసయ్య జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫాస్టర్ పుట్ల జయరాజ్ మాట్లాడగా కోణాల ఆశీర్వాదం, సిహెచ్ లివింగ్స్టన్, కె రత్నంరాజు, ఇందుపల్లి సుధీర్ బాబులు పాల్గొన్నారు. 2 చోట్ల పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ శివారు డంపింగ్ యార్డు వద్ద నివాసం ఉంటున్న నిరుపేద ప్రజల సమక్షంలో క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ కేకును కట్ చేసి నూతన వస్త్రాలను పంపిణీ చేసి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, న్యాయవాది కలిదిండి పద్మావతి, ఫౌండేషన్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్న కుమార్లు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని తణుకు బీజేపీ కార్యకర్తలు సోమవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయ సమీపంలో నెలకొల్పిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవులు పాల్గొన్నారు. విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు తాడేపల్లి యజ్ఞ సత్యనారాయణ చేసిన యజ్ఞంతో రూపుదిద్దుకున్న 3 గ్రంథాలను సోమవారం ఆవిష్కరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. వేద విజ్ఞానం చెప్పే అంశాలను వివరించే పురుష సూక్తం, శిక్షావల్లి, అరుణపాఠం గ్రంథాల్లోని సారాంశాలను గుంటూరుకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి సమీక్షించారు. సంస్కృత భాషలో వెలువడ్డ పుస్తకాలను యజ్ఞ సత్యనారాయణ విజ్ఞానంతో అర్థం చేసుకుని అందరికీ తెలిసేలా తెలుగు భాషలో విశ్లేషించి రాసినట్లు చెప్పారు. ఈ మేరకు సూర్యుడి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించే అరుణపాఠం, గురువుల బోధనలో ఉండే ప్రాధాన్యతను తెలిపే శిక్షావల్లి, విష్ణుశక్తిని చెప్పే పురుష సూక్తాలను రచించి నేటి తరం ప్రజలకు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఆరాధనీయమైన పవిత్రమైన గ్రంథాలు. దేని వలన జ్ఞానం సిద్ధిస్తుందో అదే వేదం. అందుకే విత్ అనే ధాతువు నుంచి వచ్చిన శబ్దంగా దాన్ని సంస్కృత పండితులు తెలియజేస్తారు. అందుకే అవి జ్ఞాన విజ్ఞాన స్రోతస్సులు కూడా. వేద మంత్రాలు
మానవుల చేత రచింపబడలేదు. భగవత్ సంకల్పం చేత ఋషులు, అలౌకిక ప్రతిభామూర్తులైన మహర్షులు వాటిని దర్శించి అధ్యయన అధ్యాపనాదుల చేత లోకానికి అందించారు. మనిషిని భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎలా అభివృద్ధి చేస్తుంది అనే విషయాలు మీ వంటి పెద్దలు, పండితులు, వేదజ్ఞులు సమాజానికి, ఈ తరానికి, వచ్చే తరాల వారికి కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉన్నదని భావిస్తున్నాను. ఆ బాధ్యతను గుర్తించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఒక సత్సంకల్పంతో బ్రహ్మశ్రీ యజ్ఞ సత్యనారాయణ గారు, వేదమూర్తులు వారు మనకు అందించినటువంటి ఈ 3 గ్రంథాలు ముచ్చటగా 3 విశేషమైనటువంటి విషయాలను మనకు అందిస్తున్నాయి. రచయిత తాడేపల్లి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నిత్యం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా హైందవ సాంప్రదాయాలను అందరూ ఆచరించాలని సూచించారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ రావూరి మృత్యుంజయరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాజమండ్రి రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ దీక్షితుల సత్య వెంకట సుబ్రహ్మణ్యం, కొవ్వూరు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మ, ప్రముఖ సహస్రావధాని కోట వెంకటలక్ష్మీ నరసింహం, ప్రముఖ సంగీత విద్వాన్ నారుమంచి వాణి ప్రభాకరి, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు అక్కిపెద్ది రామసూర్యనారాయణ, తాడేపల్లి యజ్ఞ సత్యనారాయణ కుమార్తె డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి, కుమారుడు తాడేపల్లి పేరయ్య శాస్త్రులు పాల్గొన్నారు. అనంతరం రచయితను ఘనంగా సన్మానించి గౌరవించారు. భీమవరం నియోజకవర్గం పెదగూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చినగరువు చర్చిలో సోమవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షులు పేరిచెర్ల విజయ నరసింహరాజు మాట్లాడుతూ ఈ పంచాయతీ గతంలో పాలకొల్లు నియోజకవర్గంలో ఉండగా అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలన్న ఇబ్బందులు పడేవారని వివరించారు. అయితే ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో కలపడంతో అభివృద్ధి పరంగా భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసి నిధులు మంజూరు చేయించుకోవడం జరుగుతుందన్నారు. మండలంలోని అనేక గ్రామాలకు దీర్ఘకాలికంగా ఉన్న మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించుకోవడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోనలపల్లి గ్రామంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు, దుస్తులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేగేసిన సత్యనారాయణరాజు, పార్టీ నాయకులు సుంకర కాశీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.